హలో ఫ్రెండ్స్, మీ జీవితంలో జాతక దోషాలు, రాహుకేతు దోషాలు, నాగదోషాలు లేదా ఎంత ప్రయత్నించినా పనులు పూర్తి కాక ఆటంకాలు ఎదురవుతున్నాయా? అయితే ఒక్కసారి రాహుకేతు పూజ చేయించుకోండి అని పెద్దవాళ్ళు చెప్తుంటారు కదండీ! సో, ఆ రాహుకేతు పూజ వివరాల కోసం ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రాహుకేతు పూజ అంటే అందరికీ గుర్తొచ్చేది శ్రీకాళహస్తి క్షేత్రం. కానీ చాలా మందికి ఇతర కారణాల వల్లనో, దూరం వల్లనో వెళ్ళలేకపోతుంటారు. అటువంటి వారందరికీ కూడా గుంటూరు, విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పెదకాకాని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయంలో కూడా రాహుకేతు పూజ చాలా చక్కగా చేస్తారండి. ఇక్కడికి ఒక్కసారి వచ్చి రాహుకేతు పూజ చేయించుకుంటే కాళహస్తిలో చేసుకున్నంత శీఘ్ర ఫలితం లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజు ఈ వీడియోలో ఆలయ చరిత్ర, రాహుకేతు పూజా టైమింగ్స్, టికెట్ ధరలు, ప్రాసెస్ మొత్తం కూడా తెలుసుకుందామండి. ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఈ క్షేత్రానికి కాకాని అనే పేరు ఎలా వచ్చిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. పూర్వం త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి ఈ ప్రాంతంలో ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహించారు. ఆ సమయంలో ఒక కాకి వచ్చి యజ్ఞ హవిస్సును స్వీకరించడానికి ప్రయత్నించింది. మహర్షి కోపించుకోగా ఆ కాకి తాను పూర్వజన్మలో చేసిన తప్పుల వల్ల కాకాసురుడిగా శాపం పొందినట్లు, శాప విమోచనం కోసం ఇక్కడికి వచ్చినట్లు మొరపెట్టుకుంది. దయాహృదయుడైన భరద్వాజ మహర్షి ఈ ప్రాంతంలోని శివలింగానికి పవిత్ర జలాలతో అభిషేకం చేసి స్వామివారిని పూజించమని ఆదేశిస్తారు. ఆ కాకి శివుడిని అర్చించి తన శాపం నుండి ముక్తి పొందింది. కాకికి సైతం పుణ్యాన్ని, ముక్తిని ప్రసాదించిన క్షేత్రం కాబట్టి దీనికి కాకాని పేరు వచ్చింది. కాలక్రమేణా ఇది పెద్ద కాకానిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రాహుకేతు పూజలు చేసుకుంటారు కదండి. సో ఈ టికెట్ ధర వచ్చేసి 500 రూపాయలు. సో ఇక్కడ ఏ ఏ సమయాల్లో రాహుకేతు పూజ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 7:30 నుండి 9:30 వరకు, ఉదయం 10:30 నుండి 12:30 వరకు, సాయంత్రం 4:30 నుండి రాహు సమయ పూజ జరుగునండి. సోమవారం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, మంగళవారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు, ఉదయం 10:30 నుండి 12:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి రాహుకాల సమయ పూజ జరుపబడును. బుధవారం ఉదయం 8:30 నుండి 10 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుండి రాహుకాల సమయ పూజ జరుపబడును. గురువారం ఉదయం 8:30 నుండి 10 గంటల వరకు, మధ్యాహ్నం 1:30 నుండి రాహుకాల పూజ ప్రారంభమగును. శుక్రవారం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, ఉదయం 10:30 నుండి రాహుకాల సమయ పూజ ప్రారంభమగును. శనివారం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, 9 నుండి 10:30 వరకు రాహుకాల సమయ పూజ ప్రారంభమగును. చూశారు కదండి. ఈ సమయాల్లో మీరు పూజ చేయించుకుంటే చాలా మంచిది. చాలా మంది ఎంతో దూరం నుంచి వస్తారు కదండి. సో వాళ్ళందరికీ కూడా ఏ బ్యాచ్ లో పూజ చేయించుకోవాలి అని డౌట్స్ ఉంటాయి కదా. సో వాళ్ళందరి కోసం కూడా నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. మీరందరూ కూడా ఎవరికైనా చాలా మందికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను కూడా కొన్ని వందల మంది ఈ గుడికి వెళ్లి పూజ చేసుకున్నారు, చాలా బాగుందమ్మా అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఎవరికైనా కావాలంటే కనుక ఈ వీడియో ఉపయోగపడుతుందని చేస్తున్నానండి. ఇక్కడ దేవాలయంలో ఉదయం 5 గంటల నుండి 1:30 వరకు భక్తులకు అభిషేక పూజలు, దర్శనం జరుపబడును. సాయంకాలం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అష్టోత్తర పూజల దర్శనం మాత్రమే ఉండును. ప్రతినిత్యం సాయంకాలం 6 గంటలకు పంచహారతులు, ప్రతినిత్యం ఉదయం 10 గంటలకు నిత్య కళ్యాణం జరుపబడును. ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30 సహస్ర దీపాలంకరణ మరియు అమ్మవారికి శుక్రవార సేవ నిర్వహించబడును. సో ఎవరైనా సరే దేవస్థానంలో ఈ సేవలు జరుపబడే సమయంలో చూసి ఎవరికైనా కావాలంటే గనక వారికి నచ్చిన సేవ చేయించుకోవచ్చునండి. సాధారణంగా రాహుకేతు దోష నివారణ పూజా టికెట్ ధర 500 రూపాయలు. టికెట్ తీసుకుంటే ఆలయ సిబ్బంది వారే మీకు కావలసిన రాహుకేతు పూజకి సంబంధించిన సామాగ్రి అంతా కూడా దేవస్థానం వాళ్ళే అందజేస్తారండి. మనం ఏమీ కూడా తీసుకురానవసరం లేదు. ఎవరైనా తెచ్చుకోవాలి అనుకుంటే గనక ఇంటి దగ్గర ఆవు పాలు మాత్రం తెచ్చుకోండి. ఆవు పాలు తెచ్చుకుంటేనే స్వయంగా అభిషేకం చేస్తారు తప్ప అక్కడ ఎక్కడ కొన్న పాలు గాని, ప్యాకెట్ పాలు గాని అయితే అభిషేకం చేయరని చెప్పి అక్కడ చెప్పారండి. పూజ ఎలా చేసుకోవాలని చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా. పూజ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఉపవాసంతో ఆలయానికి చేరుకోవడం చాలా మంచిది. ప్రధాన కౌంటర్ వద్ద 500 రూపాయల టికెట్ తీసుకుని పూజా ద్రవ్యాలు స్వీకరించాలి. ఆలయంలోని ప్రత్యేక పూజా మండపంలో కూర్చుంటే అర్చక స్వాములు వేద మంత్రాలతో, మన పేరు గోత్రనామాలతో సంకల్పం చెబుతారు. పూజ దాదాపు 45 నిమిషాల పాటు ఉంటుంది. పూజ పూర్తయ్యాక ఆలయంలో నిర్దేశించిన సమయంలో స్వామివారిని సమర్పించుకోవాలి. అంటే స్వామివారికి మనం టికెట్ ధర కొంటాం కదండి. సో టికెట్ కొంటాం కదా. సో మనకి ఇస్తారు కదా పూజా సామాగ్రి. వాటితో స్వామివారికి ఇక్కడ
రాహువు కేతు విగ్రహాలు ఉంటాయండి. పంతులు గారు ఏం చెప్పారంటే శ్రీకాళహస్తిలో కూడా మనకి శివుడు మాత్రమే ఉంటారండి. ఇక్కడ మాత్రం మనకి రాహు కేతు విగ్రహాలు కూడా ఉంటాయి. మీరు ఇక్కడ చాలా చక్కగా చేసుకోవచ్చు. మీకు జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి పంతులు గారు చెప్పారండి. సో ఆ విషయమే మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనకి రాహు కేతు విగ్రహాలు ఉంటాయి కదా, మనకి పూజా ద్రవ్యాల్లో మినుములు ఉలవలు ఇస్తారండి. వాటిలతో స్వామి వారికి అభిషేకం చేయిస్తారు. సో చాలా చక్కగా జరుగుతుందండి ఈ కార్యక్రమం. ఎవరైనా సరే పాల్గొనవచ్చు. ఒక మనిషికి వచ్చేసి 500 రూపాయలండి టికెట్, లేదా భార్యాభర్తలకి 500 రూపాయల టికెట్. ఇది మాత్రం గమనించగలరు. చాలా మంది ఏం చేస్తారంటే ఎవరు జాతక దోషంలో వాళ్ళకి ఒకరికి మాత్రమే ఉంటుంది ఇంట్లో రావుకేతు పూజ. ఆ ఒకరు ఒక టికెట్ తీసుకొని చేయించుకోవచ్చు. లేదా భార్యాభర్తలకి ఇద్దరికి ఉంటాయి గనక వాళ్ళిద్దరూ కలిపి ఒక టికెట్ తీసుకొని పూజ చేయించుకోవచ్చు. కానీ ఈ పూజకు వచ్చే వాళ్ళు మాత్రం సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలని చెప్పారండి. ఇది కూడా గమనించగలరు. అనంతరం ఈ పూజ పూర్తయిన తర్వాత శ్రీ మల్లేశ్వర స్వామి వారిని, అమ్మవారిని దర్శనం చేసుకుని అక్కడ తీర్థ ప్రసాదం స్వీకరించడంతో పూజ పూర్తవుతుంది. ఈ పూజ చేసుకున్న వాళ్ళు చాలా కొన్ని నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలండి. అవి ఏ నియమాలు పాటించాలి, ఎలా చేయాలి అనేసి మనకి పంతులు గారు పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత చెప్తారండి చాలా చక్కగా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ పంతులు గారిని అడగవచ్చు. ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మీరు పంతులు గారిని అడిగి క్లారిఫై చేసుకోవచ్చండి. ఇక్కడ రాహుకేతు పూజలే కాకుండా ప్రతినిత్యం రుద్రాభిషేకం, కళ్యాణోత్సవం, వాహన పూజలు, సుబ్రహ్మణ్య స్వామి పూజలు, ఎన్నో పూజలు చేస్తూ ఉంటారండి. ఎవరైనా సరే ఈ టెంపుల్ కి ఎలా చేరుకోవాలి అంటే గనక విజయవాడ బస్ స్టాండ్ లో గుంటూరుకు వెళ్లే బస్సులు ఎక్కి అక్కడ నుండి 10 నిమిషాల్లో పెదకాకాని అయితే చేరుకుంటారండి. రైలు మార్గం ద్వారా వెళ్లే వాళ్ళు పెదకాకానికి రైల్వే స్టేషన్ ఉంది, లేదా గుంటూరు జంక్షన్ లో దిగి అక్కడ నుంచి ఆటోలు గాని బస్సులు గాని సులభంగా లభిస్తాయి. దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఏమైనా రూమ్స్ ఉంటాయా అనే డౌట్స్ ఉంటాయి కదండి. సో ఇందాక నేను చూసిన దేవస్థానం వారి వాల్ పోస్టర్ లో మనకి రూమ్స్ అవైలబిలిటీలో కూడా ఉన్నాయని చూపిస్తున్నారండి. సో ఇక్కడ స్నానం కూడా చేసుకోవడానికి అవైలబిలిటీలో సౌకర్యాలు అయితే ఉన్నాయండి. చక్కగా ఇక్కడికి వచ్చి స్నానం చేసి చక్కగా ఉపవాసం ఉండి రావుకేతు పూజ చేయించుకుని తర్వాత స్వామి దర్శనం చేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడితే గనక తప్పకుండా షేర్ చేయండి. చూశారు కదండి, శ్రీకాళహస్తి అంతటి మహిమాన్వితమైన పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి వారి విశేషాలు. రావుకేతు దోషాలతో బాధపడే మీ మిత్రులకు, బంధువులకు ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే గనక నన్ను అడగండి ఫ్రెండ్స్, చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ చేయండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరొక దివ్యక్షేత్ర సమాచారంతో కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ యువర్స్ హనిరామ్.